హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్రియేషన్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎగ్స్ ఎప్పుడు రొటీన్గానే కాకుండా ఇలా చింత చిగురుతో ఇప్పుడు చేసుకోబోతున్నాం. మేము సీజన్ వచ్చినప్పుడల్లా చేసుకుంటామండి. చూడండి, మా మమ్మీ చింత చిగురు నలిపి వేస్తుంది. ఇలా ఫ్రెష్గా చింత చిగురు నలిపి పక్కన పెట్టేసుకుందాం. ఈ ఫ్రెష్ చింత చిగురు చాలా బాగుంటుందండి, అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బీపీ, షుగర్ ఏ పేషెంట్లైనా అండ్ ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకుందాం. మేమైతే పెద్ద సైజు ఆనియన్స్ ఒక 4 కట్ చేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆయిల్లో వేసాక చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చూస్తున్నారుగా, ఈ విధంగా ఆనియన్స్ మంచిగా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకొని కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ మగ్గడానికి మూత పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా. సో ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అండ్ పసుపు 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి ఒకసారి. సో ఇలా కలిపేసుకుందాం, పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. సో ఎగ్స్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చింత చిగురుతో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. అండ్ ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ అయ్యాక మళ్ళీ చూద్దాము. చూడండి, ఇలా ఫ్రై అవుతుంది కదా, కలిపేసుకుందాం ఒకసారి. చాలా ఈజీగా తొందరగా అయిపోయే డిష్ అండి ఇది. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. ఒక 2 టమాటోస్ కోసుకున్నామండి, అవి వేసుకుంటే సరిపోతుంది, 2 చాలు. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్స్ కారం చూసుకోండి. సాల్ట్ ఉన్న కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మేమైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు చింత చిగురు వేస్తున్నాము. చింత చిగురు వేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఒకసారి. బాగా మిక్స్ చేసుకుందాం చింత చిగురు కలిసేలా. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. చూడండి, చింత చిగురు ఫస్ట్ నలిపి పెట్టేసుకున్నాం కదా, ఆ చింత చిగురు వేసేసాం. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. సో ఇలా ఫ్రై అయ్యాక ఎగ్స్ కోసం అండి, చూడండి ఈ విధంగా ఎగ్స్ ఇలా పగలగొట్టుకొని వేసేసుకుంటున్నాం. 6 వేసామండి, 6 ఎగ్స్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి అండ్ తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. 6 కోడిగుడ్లు వేసామండి మేము. చింత చిగురు కోడిగుడ్డు కూర చూసేయండి ఎంత బాగుందో. ట్రై చేయండి, ఎప్పుడు ఎగ్ రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్లో కంపల్సరీ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకొని చూస్తున్నారుగా, ఈ విధంగా ఉడికాయి కదా. ఇప్పుడు వీటి టర్న్ చేసుకుందాం ఎగ్స్ని స్లోగా. మరీ చిప్పేసినా బాగోదు కదండి, సో అందుకే మేము ఈ విధంగా చేస్తున్నాం. ఎగ్కి ఎగ్ ఉండేలా చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం టర్న్ చేసుకొని. చూడండి ఒకసారి ఫ్రై అయింది ఒక 1 మినిట్కి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకో వైపుకి తిప్పుకొని ఎగ్ బాగా ఉడికేలా చూసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో,
చూడండి ఎగ్ బాగా ఉడుకుతుంది కదా, మళ్ళీ కలుపుకుంటున్నామండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కర్రీ. సో చింత చిగురు కోడిగుడ్డు కూర రెడీ అవుతుంది చూడండి. సో రెడీ అయిపోయిందండి చింత చిగురు కోడిగుడ్డు కూర. ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. తప్పకుండా చేయండి. మా తెలంగాణ స్టైల్లో చింత చిగురు కోడిగుడ్డు కూర అండి. మేమైతే ఎప్పుడు సీజన్ వచ్చినా ఇలానే చేస్తాం. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.